ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. పదే పదే పార్టీ గీత దాటుతున్న ఎమ్మెల్యే కొలికపూడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? 164 మంది ఎమ్మెల్యేల సంపూర్ణ బలంతో ఉన్న ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యేను కట్టడి చేయలేకపోతోందా? ఇది అధినేత నిస్సహాయతే అని కొందరు విమర్శిస్తుంటే, కాదు, ఈ మౌనం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని మరో వర్గం విశ్లేషిస్తోంది. ఇంతకీ చంద్రబాబు మౌనం వెనుకున్న అసలు కారణం ఏంటి? సార్ కూర్చోండి. పదే పదే పార్టీ గీత దాటుతున్న కొలికపూడిపై ఎందుకు చంద్రబాబు మౌనం వహిస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ రవికృష్ణ. సింధు, ఏదైతే ఈ కొలికపూడి వ్యవహారం ఉందో, కొలికపూడి వ్యవహారం మాత్రం టీడీపీ పార్టీకి కొంత తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా మొట్టమొదటి నుంచి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన తిరువూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఈ పార్టీకి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే వచ్చినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో కూడా కాంట్రవర్సీగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాకపోతే కంట్రోల్ చేసేందుకు మాత్రం తీవ్రంగానే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఆయన గీత దాటిన ప్రతిసారి కూడా ఆయనకి సంబంధించి ఆయన మీద చర్యలు తీసుకునేందుకు సిద్ధపడినా కూడా తర్వాత కొన్ని కారణాల దృష్ట్యా చర్యలు తీసుకోవడానికి మాత్రం సంశయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. మొట్టమొదటి నుంచి, అంటే ఎప్పుడైతే ఆయన తిరువూరు ఎమ్మెల్యేగా గెలిచాడో ఆనాటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విజయవాడకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే కేసినేని చిన్ని ఉన్నారో ఆ చిన్నితో మొట్టమొదటి నుంచి విభేదాలు అయితే ఉన్నాయి. ఎంపీ మీద మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ఆయన ఆరోపణలు అయితే చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఆయన వర్గం కలిసి తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడుతున్నారు. మంత్రి మట్టిని, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇసుక, వీటినన్నింటినీ కూడా పేకాట్ల కూడా ఆడిస్తూ ఉన్నారు, ఇసుక దోచేస్తూ ఉన్నారని చెప్పి అనేక సార్లు కూడా ఆయన అయితే మాత్రం సోషల్ మీడియాలోనే ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే తనకి సీట్ ఇచ్చేటువంటి సమయంలో మాత్రం ఎంపీ కొంత అమౌంట్ కూడా తీసుకున్నాడు అని దానికి సంబంధించినటువంటి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆయన మీడియా ముఖంగా తెలియజేసినటువంటి నేపథ్యంలో పార్టీ సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత పార్టీకి సంబంధించి ఆయన మీద క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా కోరటం జరిగింది. ఆయన రావటం, క్రమశిక్షణ కమిటీ అతనికి సీరియస్గా వార్నింగ్ అంటే ఇవన్నీ జరిగిపోయినాయి. తర్వాత అక్కడ సంబంధించి అక్కడ ఒక ఎవరైతే సర్పంచ్గా తిరువూరుకి సంబంధించి ఒక గ్రామ సర్పంచ్కి సంబంధించినటువంటి భార్యతో మిస్బిహేవ్ చేశారని పెద్ద ఎత్తున కూడా అప్పట్లో అయితే సర్క్యులేట్ అయింది. ఇది కేవలం ఎంపీ చేయించిన పనేని ఆరోపణలు చేయడం, ఇదంతా కూడా ఒక ప్రశ్నగా జరుగుతుంది. మొన్న అసెంబ్లీలో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అసెంబ్లీలో ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా కొలికపూడి శ్రీనివాస్కి మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా పార్టీ లైన్ దాటి ఎవరు ప్రవర్తించినా కూడా వాళ్ళ మీద చర్య తీసుకుంటారని చెప్పిన పరిస్థితి కూడా కనపడింది. అయితే మొన్న రీసెంట్గా జరిగినటువంటి నెమలి వేణుగోపాల స్వామి ఆలయం, గంపలగూడెనికి సంబంధించి నెమల వేణుగోపాల స్వామి ఆలయంలో ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి తనకివ్వకుండా అక్కడ వచ్చినటువంటి ఎంపీ పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో మాత్రం ఆయన అయితే మాత్రం దాన్ని తీవ్రంగా ఆగ్రహం చెంది ఎంపీ తీసుకెళ్తున్నటువంటి పట్టు వస్త్రాలకు సంబంధించినటువంటి ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని లాక్కున్నటువంటి ఈ సంఘటన అయితే మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేసిందని చెప్పుకోవాలి. ఇంత పార్టీకి డ్యామేజ్ జరిగేగా వ్యవహరిస్తున్నా కూడా ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదని పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించిన నాయకులు చెబుతున్నప్పటికీ కూడా మొత్తం 164, అంటే ఏదైతే ఉమ్మడి ప్రభుత్వానికి సంబంధించి 164 సీట్లు గెలిచినటువంటి నేపథ్యంలో ఒక్కళ్ళ మూలన క్రమశిక్షణ తప్పేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా వస్తున్నటువంటి ప్రక్రియ. దీనికి అనుగుణంగానే అయితే ఆయన మీద చర్య తీసుకోవడం అనేది పెద్ద విషయమేమి కాదు. కాకపోతే మాత్రం ఒక సామాజిక కోణంలో చూడాల్సినటువంటి విషయం అయితే ఉంటుంది. ఒకళ్ళ ఆయన మీద చర్య కనుక
తీసుకున్నట్లయితే ఆయనకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు కానీ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ ఓటర్ కానీ ఉన్నారో వాళ్ళకి ఒక వ్యతిరేకమైనటువంటి సంకేతాలు వెళ్ళేటువంటి ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే పార్టీ కూడా వ్యవహరిస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనకి సంబంధించి ప్రధానంగా కూడా కొలుకుపూడి శ్రీనివాస్కి సంబంధించి ఆయన్ని పార్టీ గీత దాటకూడదు అని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన మాత్రం దాటుతూనే ఉన్నట్లు ఉన్నారు. దానికి ఆయన చెబుతుంది ఒకటే, తన్నే ఏదైతే తన నియోజకవర్గం ఉందో తన నియోజకవర్గంలో తను డమ్మీ చేసే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంపీకి సంబంధించినటువంటి వర్గం ఎవరైతే ఉందో ఆ ఎంపీకి సంబంధించిన వర్గం పూర్తి స్థాయిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంది. ఇసుకకి మద్యం మాఫియాకి సంబంధించిన మాఫియాలో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు అని చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కొలుకుపూడి వ్యవహారం మాత్రం టీడీపీ పార్టీకి ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. ఈ వ్యవహారానికి సంబంధించి అడ్డుకట్ట వేయాలని చెప్పి పార్టీకి సంబంధించిన నాయకులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాకపోతే ఆయన మొట్టమొదటి నుంచి కొలుకుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మొట్టమొదట అమరావతికి సంబంధించి అమరావతిలో జరుగుతున్నటువంటి రైతులు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమంకి కీలక నేతగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఆయనకి అప్పుడు 2024కి సంబంధించి సీటు ఇవ్వడం జరిగింది. ఆ సీటు ఇచ్చి ఆయన గెలిచిన తర్వాత మాత్రం పార్టీకి ఆయన చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలు కానీ ఆయన పెడుతున్నటువంటి ఏవైతే పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి దీని మీద ఎటువంటి చర్య తీసుకుంటారో. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.